హాయ్ అందరికీ. ఇప్పుడు మనం పాలకూరతో పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేడి చేసుకోవాలి. సో ఆ వేడి చేసుకున్న నీళ్ళలో మనం ఇందాక బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలన్నమాట. పాలకూర ఒక్కొక్క ఆకు కూడా నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో పురుగులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, చాలా దుమ్ము అనేది దాని మీద పడుతుంది కాబట్టి నీట్గా దాన్ని వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న దాన్ని మొత్తం అందులో వేసేసుకుని దాన్ని కాసేపు ఒక మరుగు వచ్చేలాగా మరిగించాలన్నమాట. సో ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఆ వేడి నీటిలో ఒక 2 మినిట్స్ అలా ఉంచి తీసేయచ్చు. సో అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న ఆ పచ్చి స్మెల్ అనేది కానీ, లేదంటే ఏమన్నా మనకి పురుగులు పాకుతాయి కదా దాని మీద, ఆ పురుగులు ఇలాంటివి మన కంటికి కనిపించినవి ఆర్గానిజమ్స్ చాలా ఉంటాయి కదా, అవన్నీ చచ్చిపోతాయి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి చిల్లులు గిన్నె అందరి ఇంట్లో ఉంటుంది కదా, అదొకటి తీసుకోండి. లేదా అంటే కనుక స్ట్రైనర్ ఉంటుంది కదా ఇంట్లో, మనం వడియాలు అవి వేయించుకుంటాం, దాంతో ఉన్న పాలకూరని తీసి మనం మిక్సీలో వేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే స్ట్రైనర్ లేదని చిల్లుల గిన్నెలో వడపోసుకున్నాను. సో వాటర్ అంతా కూడా వడపోసేసిన తర్వాత మనం ఆ పాలకూరని కొద్దిగా చల్లారాక వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వేసేసుకోవచ్చు. ఆ మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని దాన్ని బాగా ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో చూసారా, అసలు ఆకు అనేది కనపడకూడదు. సో నెక్స్ట్ తర్వాత నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను పూరీ చేయడం కోసం. చాలామంది మైదా పిండి వాడతారు, మనకి గోధుమ పిండి అయితేనే మంచిది పిల్లలకి హెల్త్కి కూడా. సో ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నేను ఒక 4 కప్స్ పిండి తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందాక మనం ఆడుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. మీకు అవసరం అనుకుంటే వాటర్తో కలుపుకోండి, లేదంటే ఆ పేస్ట్తోనే సరిపోతుంది. సో వాటర్ వేసుకొని మంచిగా నీట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మనం పూరీలాగా ఇలా చేసుకోవాలన్నమాట, చిన్న సైజ్ చపాతీలాగా. సో దానికోసం మళ్ళీ పూరీ బాయిల్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే స్టవ్ మీద మూకుడు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ మాత్రం చాలా హీట్ ఎక్కాలన్నమాట, అప్పుడే మనకు పూరి పొంగుతుంది. సో హీట్ అయిన తర్వాత మాత్రమే మనం అలా పూరీని వదలాలి. సో పూరి వేసిన తర్వాత దాన్ని చూడండి గరిటతో లైట్గా, నొక్కేయకూడదు, అప్పుడు విరిగిపోతుంది అనమాట. లైట్గా అలా ప్రెస్ చేస్తూ ఉంటే పూరి అలా పొంగుతుంది అనమాట. చూసారా ఎంత బాగా పొంగిందో, చూసారా అది అలా పొంగిన తర్వాత అది చూడండి నూనెలో డ్యాన్స్ వేస్తుంది స్విమ్మింగ్ పూల్ లాగా. దాన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మనం ఏం చేయాలంటే మిగిలిన పూరీలన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇంతకీ మీ అందరికీ కూడా పూరి అంటే ఇష్టమా? రకరకాల పూరి చేసుకోవచ్చు మనం, పాలకూరతోనే కాదు బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇందులో ఒకటి చూపిస్తాను. మనం ఈ పూరి వేసుకున్నాం కదా, వేసినప్పుడు ఇది తీసే టైంకి నాకు దీంట్లో ఒక షేప్ కనపడిందండి. సో నేను అది అబ్జర్వ్ చేయలేదు వేసేటప్పుడు, బట్ ఇలా ఎడిటింగ్ చేసేటప్పుడు దాన్ని చూశాననమాట. నాకు అవును కదా భలే అనిపించింది. మీకు కూడా ఏమన్నా షేప్ కనిపించిందా? అయితే ఏ షేపో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? చూడండి పూరి చాలా బాగా పొంగింది కదా. మీరు కూడా పూరి అంటే ఇష్టపడతారా లేదా? మీరు రోజు కూడా పూరీలు ఇలాగే చేసుకుంటారా? లేదంటే నేను ఎక్కడ ఆయిల్ అది కూడా వాడలేదు, పిండిలో వాడను. మ్యాక్సిమం పూరీలు చేసినప్పుడైతే ఆయిల్ వేసి కలపను అనమాట. అయినా కూడా చూడండి చాలా బాగా పొంగుతున్నాయి. ఇలాగే మొత్తం అన్ని పూరీలు కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. నేను వేసిన ప్రతి పూరి కూడా పొంగిందండి, ప్రతిదీ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది కదా. అలాగా పూరీలు రెడీ చేసుకుంటూ ఉండగా చూసారా అలా పూరీలు వేసాను. లేదు మా పతిగారు వచ్చారండి, వచ్చి టిఫిన్ పెట్టమని చెప్పారు. సర్లే పెడతాను ఉండండి అని చెప్పి ప్లేట్లో చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ప్లేట్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఉండండి చట్నీ గిన్నెలో వేస్తానంటే అందరూ ఇళ్ళల్లో ఇలాగే తింటారులే, పర్వాలేదు వేసే ఏమవుదు, మనం వీడియో కోసం ఏమన్నా ఇలా చూడాలా ఏంటి, పర్వాలేదు పెట్టేయి అని చెప్పేసి అన్నారండి. సర్లే అని ఇంకా పెట్టేశాను అనమాట. చూసారా పూరీలన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మిగిలి ఉన్న పిండి అంతా కూడా మా ఇంట్లో జనం ఎక్కువ అనమాట, సో అందుకని ఎక్కువ పూరీలు చేసాము. సో ఆ తర్వాత ఆ పూరీలన్నీ ఇలా ఒక్కొక్కటిగా ఇంకా అన్నీ వేసేసుకున్నాము. అంతా కూడా చాలా బాగా వచ్చినాయండి ప్రతి పూరీ కూడా. ఇంతకీ మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే పూరీలు చేస్తారా? అది ఏ రోజు చేస్తారు అంటే సండే, కొంతమంది ఖాళీ ఉండదని సండే చేసుకుంటారు. నేను అలా కాదండి, ఎప్పుడు పిల్లలు అడిగితే అప్పుడు చేసేస్తూ ఉంటానన్నమాట. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, మర్చిపోవద్దు.
చూడండి ఈ పొంగే పూరి మీకోసమే. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో మనం ఇన్ని పూరీలు వేసాం కదా, ఇన్ని పూరీలు వేసినా చూడండి ఆయిల్ ఫస్ట్ మనం ఎలా పెట్టుకున్నాం అలానే ఉంది కదా. సో ఆయిల్ ఎక్కడ పాడవదండి.